చచ్చిపోతే చంపితే వాళ్ళు రౌడీలా కాదా దుర్మార్గులా ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. చూడండి, రంబటి గారి అద్భుత ప్రవచనాలు. రౌడీలకు రాష్ట్రంలో పండగే పండగ. రౌడీ ఎవడైనా ఉంటే మా కాడికి రండి, సపోర్ట్ చేస్తాం. విన్నారు కదా, ఈ బతుకంతా ఇటు రౌడీలకి రౌడీ షీటర్లకి హెల్ప్ చేసుకోవడమే. రాష్ట్ర అభ్యుదయ, రాష్ట్రం ఏదో పైకి రావాలా, ఈ ఉద్యోగాలు ఉండాలా, ఇవన్నీ ఏమి ఉండవు. మొన్ననే కదా రౌడీ షీటర్ ఫ్యామిలీకి 20 లక్షలు ఆర్థిక సహాయం చేశాం మహానుభావ. ప్రతి రౌడీ షీటర్ ఇంట్లో నీ ఫోటో పెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ప్రతి రౌడీ షీటర్ ఇంట్లో నీ ఫోటో పెట్టుకోవాలా. అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని నీ యాక్షన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఆ కోవకాయ చింతనంలో నేనైతే ఫిక్స్ అయ్యానండి. మొత్తానికి 6th సెన్స్ ఉన్న పుట్టుకొస్తుందేమన్న భయం కలుగుతుంది. సివిక్ సెన్స్. రౌడీలకు సపోర్ట్ చేస్తాం, చచ్చిపోతే చంపితే అంటూ ఆయన గారు పలికిన అభయ వచనాలు వింటూ ఉంటే రాష్ట్రంలో ఉద్యోగస్తుల కంటే రౌడీ షీటర్లు ఎక్కువవుతారేమో. జాగ్రత్త. మహిళా మనులే జాగ్రత్తగా ఉండాలి. చైన్ స్నాచర్లు అవి ఇవి మానభంగాలు, రేపులు అవన్నీ మహిళల మీద చూశారు కదా. విజయవాడ రౌడీ షీటర్ మీద అన్ని రేపు కేసులు, చైన్ స్నాచర్ కేసులు, దొమ్మి కేసులు ఇవే. ఇట్లాంటి వాళ్ళకే వీళ్ళంతా సపోర్ట్ చేసేది. సరే, ఆయన గారు పలికిన అభయవచనాలు వింటున్నారు కదా. సామాన్య ప్రజలకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా సమాజంలో చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి బహిరంగంగా రౌడీజానికి మద్దతు తెలుపుతూ ఉంటే ఇక చట్టం ఎవరి కోసం, పోలీసులు ఎందుకన్న ప్రశ్నలు కలుగుతున్నాయి. ఈయనకి ఈ మధ్యనే కొత్త బిరుదు వచ్చింది, కాపు టైగర్ అని. సరే, కానోళ్ళు కాపు కుక్క అన్నారు అనుకోండి, కాపు టైగర్ అని బిరుదు అయితే వచ్చింది. వ్యతిరేకులు ఎట్టంటే అట్లా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సి అవసరం లే. అయితే బహుశా వైకాపా పార్టీ కొత్తగా రౌడీజం అకాడమీని స్థాపించబోతున్నారు మన అంబటి. అక్కడ శిక్షణ పొందే వారికి రౌడీ శ్రీ లేదా రౌడీ రత్న బిరుదు ఇస్తారేమో చూడాలి. ఎలాగూ చనిపోతే పరమ వీర రౌడీ కింద 25 లక్షల నజరాన చెక్కులు కూడా బహురించడం మొదలుపెట్టారు. ఒక మాజీ పోలీస్ అధికారి పక్కన పెట్టుకొని ఇటువంటి రౌడీ ప్రవచనాలు చెప్తూ ఉంటే ఆ అధికారి గారి కూడా మనసులో ఏముందో ఏమో ఎక్స్ప్రెషన్ ఏం చెప్పలేదు. కానీ ఆ అధికారి గారి మనసులో బహుశా తన కెరీర్లో చూసిన చట్టబద్ధమైన పద్ధతులని చెత్తబుట్టలో వేసి నేరుగా ఈ ప్రవచనాలు విని పశ్చాత్తాపం పొందుతారా అని అనిపిస్తూ ఉంది. సామాన్యుడి పరిస్థితి, రాష్ట్రంలో శాంతి భద్రతల కంటే రౌడీల భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నామన్న వైఎస్ఆర్సీపీ వ్యసనం చూస్తూ ఉంటే ఇక సామాన్యులు తమ కష్టాలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్లకు బదులు ఈ రౌడీ షీటర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని ఒక రూట్ మ్యాప్గా అర్థమవుతూ ఉంది. రాజకీయాల్లో గెలుపోవడం సహజంగానే ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు మాయన మచ్చని అంబటి గారు గ్రహించాలి. గ్రహించకపోతే బొచ్చంతా ఏం పోలా, ఇది కాకపోతే ఇంకొకటి వచ్చాడు రాజకీయ నాయకుడిగా. కానీ అయితే ప్రజలు ఎన్నుకున్నది రౌడీలకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడానికో లేక వారికి ప్రోత్సహించడానికో కాదని తిడుతున్నారు. చివరిగా ఒక మాట చెప్తున్నారు. అంబటి గారు ఎప్పుడైతే మైకు పట్టుకుని రౌడీల గురించి గొప్పలు చెప్తున్నారు, కానీ ఈ రౌడీజం పక్కాగా తిరిగొచ్చి వైకాపా నాయకులు, వారి కార్యకర్తలు, వారి అభిమానులు తలుపు తట్టినప్పుడు గొగ్గోలు పెట్టకూడదు. నిన్నే ఏదో ఒకరోజు ఈ వైసీపీ రౌడీ షీటర్లు బదనాం చేస్తారు, అప్పుడు మాకు నువ్వు మమ్మల్ని బదనాం చేశారని గొగ్గోలు పెట్టకూడదు అని చెప్తున్నారు. ఇవన్నీ ఆ పక్కన పడితే విషయాలు ఈయన గారు మాట్లాడితే ఈయన గెలుస్తారా, వైసీపీని గెలుస్తారా, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి ఈ మగోడు ఏమటుకు గెలిపించే సత్తా ఉందనేది వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయండి. మరి ఈ విషయంలో వైసీపీ అభిమానులు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం.